అక్కడ ఒక పెద్ద జ్ఞానవంతమైన గుడ్లగూబ చెట్టు కొమ్మపై కూర్చుని ఉంది. దాని రెక్కలు బంగారు గోధుమ రంగులో మెరిసేవి, కళ్లలో బుద్ధి వెలిగేది. రాజకుమార్తె అని అది సాంత్వనగా అంది, నీ దయను నిరూపించిన తర్వాతే ఈ అరణ్యపు మాయను పూర్తిగా చూడగలవు. ఆమె స్మితంతో తలూపింది. ఆ సమయాన పక్కనే ఓ చిన్న పక్షి నొప్పితో ఏడుస్తూ కనిపించింది. ఆ పక్షికి ఒక రెక్క విరిగిపోయింది. రాజకుమార్తె దానిని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుంది. ఒక ఆకుతో దాని రెక్కను కట్టింది. భయపడకు చిన్న పక్షి, ఆమె మృదువుగా అంది. త్వరలోనే నువ్వు మళ్లీ ఎగురుతావు. ఆ క్షణంలోనే ఆ అరణ్యం మొత్తం వెలుగుతో నిండిపోయింది. పూలు ఇంకా ప్రకాశంగా వికసించాయి, చెట్లు మెరిశాయి. గుడ్లగూబ చిరునవ్వుతో అంది, నీ దయ నీ నిజమైన మాయ. ఇప్పుడు నీ ప్రయాణం పూర్తయింది. ఆ పాదరక్షలు మరోసారి మెరుస్తూ బంగారు వెలుగులో ఆమెను ఎత్తుకున్నాయి. తరువాతి క్షణంలో రాజమహల గేటు ముందు ఆమె నిలబడి ఉంది. గ్రామస్తులు ఆనందంతో ఆమెను స్వాగతించారు. పిల్లలు, మహిళలు, పురుషులు అందరూ పూలు విసురుతూ మన రాజకుమార్తె తిరిగి వచ్చింది అని సంతోషంగా అరిచారు. ఆ రోజు నుంచి ఆ రాజకుమార్తె తన మాయా పాదరక్షలను ప్రయాణాల కోసం కాకుండా దయను పంచటానికి ఉపయోగించింది. ఆమె ఎక్కడికి